హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ బుర్జీ చేస్తున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. 5 to 10 మినిట్స్లో చేసుకోవచ్చు. లంచ్లోకైనా లేదంటే డిన్నర్లోకైనా కూడా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకునేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగినంత కారం, ఆల్రెడీ మనము పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం, కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పెప్పర్ పౌడరు, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకునేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఈ ఎర్రగడ్డలంతా కొద్దిగా సైడ్కి తోసుకోవాలి. ఇలా వేసుకునేసిన తర్వాత మధ్యలో మీకు ఎన్ని కోడిగుడ్లు కావాలంటే అన్ని కోడిగుడ్లు కొట్టేసి తీసుకోవాలి. ఇక్కడైతే నేను 3 కోడిగుడ్లు అయితే కొట్టేసి తీసుకుంటున్నాను. కోడిగుడ్లు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం అనేసి కోడిగుడ్డు కొట్టేసిన తర్వాత వేసుకున్నామంటే అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. కోడిగుడ్డు అంతా పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కూర లేకపోయినా ఉత్త ఈ ఎగ్ బుర్జీతోనే తినేయచ్చు, లేదంటే సైడ్ డిష్గా కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.